గజపతి నగర ప్రజలకి మీరేం చెప్తారు? అంటే కొండపల్లి శ్రీనివాసరావుని ఎన్నుకోవాలనే విషయంలో గజపతి నగర ప్రజలకు మీరేం విజ్ఞప్తి చేస్తారు? నేను ఒక అభ్యర్థిగా కాకుండా ఒక సిటిజన్ కింద కోరుకునేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా మీరు ఆలోచన చేసి, భావితరాల కోసం మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలనుకుంటే, అంటే రాష్ట్రం విడిపోయే మనం సగం కోల్పోయాం. ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు మీరు చూసుకుంటే యావత్ ప్రపంచం అంతా కూడా తెలుగు రాష్ట్రం మీదే చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ మీద చూస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందన్న భయంతో ఉన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రావాలి, అలాగే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలన్న ఆలోచనతో చాలామంది విద్యావంతులందరూ కూడా ఈరోజు రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే కేవలం నెక్స్ట్ మన రాష్ట్రం అనేది ఇంకో బీహార్ అవ్వకూడదని ఆలోచన. ఎందుకంటే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలకు కానీ లేకపోతే పని కోసం కానీ వెళ్ళిపోతున్నారు. నేను విలేజ్లో చూస్తే అసలు యువకులు కనిపించట్లేదు. ఎవరో చదువుకున్న యువకులు ఇక్కడ ఉంటున్నారు, కానీ చదువు అయిపోయి ఎక్కడో ఇక్కడ ఉద్యోగం చేసి ఉంటున్నారంటే అసలు చాలా తక్కువ మందే ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితి మన రాష్ట్రం ఇంకా దిగజారకూడదు. మనకి ఇక్కడ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఇక్కడ మన పిల్లవాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర లేకపోతే ఎక్కడో హ్యాపీగా ఉండాలి. మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఇక్కడే డెవలప్ అవ్వాలి. ఈరోజు మీరు చూస్తే చాలామంది కుటుంబాలు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాయి. పిల్లలందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసి అక్కడ ఇల్లు కొంటున్నారు. అంటే మీరు చూస్తే పూర్తిగా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. మరి ఒక ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోతుందంటే మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం? మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంకి ఒక విజనరీ లీడర్ కావాలి. మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మీకు మీరుగా ప్రశ్నించుకొని తెలుగుదేశం వైపు మొగ్గు చెప్పాలని. అయితే కొండపల్లి శ్రీనివాస్గా నేను చెప్తున్నాను, తాతయ్య గారు ఏ రకంగా అయితే మీ అందరిలో మనసులో స్థానం సంపాదించుకున్నారు, అదే ప్రాతినిధ్యంతో పనిచేసి మీ అందరి కోసం నేను నా ప్రజాసేవ అనేది అడుగుపెట్టి ఈరోజు మీ అందరి కోసం నేను పనిచేస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను యావత్తు కుటుంబ నేపథ్యం, తాతయ్య తాలూకు కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని పెంపొందించే విధంగా నేను పనిచేయడానికి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన పేరు ఇంకో జనరేషన్ చూడాలి, ఆయన తాలూకు కీర్తిని కొంచెం పెంపొందించే విధంగా పనిచేయాలన్నది నా యొక్క రాజకీయ ఆరంగటానికి ముఖ్య ఉద్దేశాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి నాకు మంచి మెజార్టీ చేకూర్చే విధంగా మీరు చేయాలని, అలాగే మన పార్లమెంటరీ అభ్యర్థి అయిన కలిసెట్టి అప్పలాడి గారు కూడా సైకిల్ గుర్తు ఓటేసి ఆయన కూడా మంచి మెజార్టీ చేకూర్చే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మీ ముందు ఉంటూ సెలవు తీసుకుంటాను.